పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 జూలై ఒక క్రైమ్ జరిగింది, ఒక నేరం జరిగింది. హోటల్ సాయి శ్రీనివాస్ రెసిడెన్సీ, అక్కడ లలిత్ జ్యువెలర్స్ ఎదురుగా ఉన్న హోటల్ నుండి ఒక వ్యక్తి ఒక జ్యువెలరీ షాప్ నుండి తీసుకొచ్చిన ఆభరణాలను తీసుకొని మార్నింగ్ వాక్కి వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోయాడండి. తర్వాత అప్పటి నుండి ఆచూకీ తెలియడం లేదు. సో ఆ వంశీ అనే అదే షాప్లో పనిచేస్తున్న రెండో వ్యక్తి ఎవరు వచ్చారండి వైజాగ్, హైదరాబాద్ నుండి. అతను నాకు కాల్ చేస్తే నేను వెంటనే ద్వారకా పోలీస్ స్టేషన్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి కేసు రిజిస్టర్ చేయమని చెప్పాను. ఆ వ్యక్తి తీసుకున్న సామాన్లు వచ్చేసి 18 క్యారెట్ ఆభరణాలు, టోటల్ 128.764 క్యారెట్, 22 క్యారెట్ గోల్డ్ ఆభరణాలు వచ్చేసి మొత్తం. మరియు ఇవన్నీ వజ్రం, బంగారం కాదు, డైమండ్, అన్ని డైమండ్. ఫస్ట్ 18 క్యారెట్ ఆభరణాలు వచ్చేసి ఇంతకుముందు చెప్పాము. 22 క్యారెట్ ఆభరణాలు వజ్రం వచ్చేసి టోటల్ 15.890 క్యారెట్. మొత్తం ఆభరణాలు విలువ వచ్చేసి వెయిట్ వచ్చేసి 906.695 గ్రామాలు. సో టోటల్ వెయిట్ 144.624 క్యారెట్. మొత్తం ఆభరణాలు విలువ రూపాయలతో చూస్తే 1,29,48,100 తర్వాత 54.68 రూపాయలు. మా ఆ రోజు నుండి ఈరోజు 25 జూలై పగలు రాత్రి కృషి చేసి మా ద్వారకా లా అండ్ ఆర్డర్ పోలీస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డీసీపీ 1 అజిత మేడం అండ్ ఏసీపీ ద్వారకా నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో ఉమాకాంత్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డివి రమణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ధర్మేంద్ర సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అసిరి తాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పి వెంకట రమణ హెడ్ కానిస్టేబుల్, కేటీబీ రమేష్ హెడ్ కానిస్టేబుల్, ఎం నాగరాజు పీసీ అండ్ ఎస్ రమేష్ పీసీ. అది మొత్తం ప్రాపర్టీ రికవరీ చేశారండి. ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారండి. ఇప్పుడు మేము రిమాండ్ పంపిస్తున్నాం. ఈరోజు ఈ మొత్తం ప్రాపర్టీ మా కంప్లైనెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. కంప్లైనెంట్ ముందుకు వచ్చేస్తున్నాం.